ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఎందుకంటే అప్పట్లో జగన్ సర్కార్ టీడీపీని టార్గెట్ చేసుకునేది, కేసులతో వెంటాడేది, అరెస్టులు చేసేది. దాంతో దానిని హెచ్చరిస్తూ నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నానని, తప్పు చేసిన వారి పేర్లు రాసుకుంటున్నానని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పని పడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు దూకుడు కలిగిన వైసీపీ నేతలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొందరు దూకుడు కలిగిన వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు. అయితే వైసీపీ హుందాగా వ్యవహరించిన వారిని జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం పదే పదే రెడ్ బుక్ ను గుర్తు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని తేల్చి చెబుతున్నారు. ఆయన ఆతృత చూస్తుంటే తనను అరెస్ట్ చేయండి అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ అంబటి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. పెద్దగా మాట్లాడడం లేదు కూడా. అటువంటి వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ హయాంలో మంత్రిగా ఉండేటప్పుడు దారుణ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ను చులకన చేసి మాట్లాడారు. మాజీ మంత్రి కొడాలి నాని గురించి ఇక చెప్పనవసరం లేదు. నిత్యం బూతులతో రెచ్చిపోయేవారు. ఆయన మంత్రిగా కంటే చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసే వివాదాస్పద నేతగానే ఏపీ ప్రజలు చూసేవారు. తప్పకుండా వీరిద్దరి పేరు రెడ్ బుక్ లో ఉంటాయి. కానీ ఇంతవరకు వారిపై చర్యలు లేవు. మధ్యలో పేరుని ఒకరు గట్టిగానే మాట్లాడుతుంటారు. అయితే కేసులతో పాటు అరెస్టుల భయం ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. కోర్టుల నుంచి ఉపశమనం దక్కితే మళ్లీ బయటకు వచ్చి విమర్శలు చేస్తారు. అయితే మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడేది మాత్రం అంబటే. ఆపై గుడివాడ అమర్నాథ్. వీరిని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడడం లేదని చెబుతున్నారు అంబటి. అయితే వీరిని పట్టించుకోకుండా ఉంది ప్రభుత్వం. కానీ అంబటి హెచ్చరికలు చూస్తుంటే ఇండైరెక్ట్ గా పక్క రాష్ట్రాల్లో భయంతో గడుపుతున్న వారిని అరెస్ట్ చేయండి అన్నట్టు ఉంది. ప్రతిరోజు అదే మాట చెబుతున్నారు అంబటి. ఏవేవో సింకులేని కామెంట్స్ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్. అప్పుడప్పుడు వచ్చి లాజిక్లు మాట్లాడుతున్నారు పేర్ని నాని. కానీ వీరి జోలికి వెళ్లడం లేదు. వీరి మాటలు ఎక్కడో ఉన్న మాజీ మంత్రులు కాకరేపుతున్నాయి. అనవసరంగా తమను బుక్ చేస్తారన్న భయం బయట రాష్ట్రాల్లో ఉన్న వైసీపీ నేతలకు ఉంది.